హెల్ప్ చేస్తారు? ఏంజెల్స్ మనకి ఎలా హెల్ప్ చేస్తారు? ఏంజెల్స్‌కి మన లైఫ్‌లో ఇంటర్ఫియర్ అవ్వచ్చు అని మనం ముందుగా పర్మిషన్ ఇయ్యాల్సి ఉంటుంది. ఎలా అంటే, మనసులో చెప్పుకున్న వాళ్ళకి వినిపిస్తుంది. ఒక దైవ శక్తి అనేది మనతో స్వతహాగా ఉండలేదు. ఏంజెల్స్ అనేది మనం తట్టుకోగల శక్తి. అందుకే వాళ్ళు మనతో ఉన్నా మనం తట్టుకోగలుగుతాము. వాళ్ళు ఎప్పుడైనా సరే, వాళ్ళకొక మాట మనసులో చెప్పుకుంటే, మనం వాళ్ళకి వినిపిస్తుంది. మనకు అనుకోకుండానే మంచి జరుగుతుంటది ఒక్కొక్కసారి. ఇది మనసులో ఉన్న మాట వాళ్ళకి వినిపిస్తది కాబట్టి, వాళ్ళు మనకు హెల్ప్ చేయడానికి ముందుకొస్తారు. వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి అంటే, మనం ఒకటి ధర్మ మార్గంలో నడుస్తాము, వీలైన సహాయం చేస్తాము, అవసరం ఉన్న వాళ్ళకి అనేది ఒక గట్టి సంకల్పం ఉండాలి. మంచి మార్గంలో ఉంటాము అని మనకు మనమే అనుకోవాల్సుంటుంది. ఎందుకంటే, ఒకరికి ఉపయోగపడతాము అని మనం డిసైడ్ అయిన తర్వాతనే ఏంజెల్స్ మనకు హెల్ప్ చేస్తారు. ఇది మెయిన్ కండిషన్. ఎప్పుడైనా ఇది మెయిన్ కండిషన్. మనము మన గురించి కాకుండా ఇతరులకు కూడా ఉపయోగపడతాము అని ఒప్పుకున్న నాడు ఏంజెల్స్ మనకు హెల్ప్ చేయడానికి ముందుకొస్తారు. వాళ్ళు ఏమి కోరుకోరు మన నుండి. మనం ఓన్లీ ధర్మ మార్గంలో నడవాలి. మనతో ఎంతైతే అంత ఇతరులకు సహాయం చేయాలి. ఇతరుల కీడు కోరకూడదు. అంతే. ఇంతకు మించి వాళ్ళకి ఏమి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. వీళ్ళు మనకు హెల్ప్ ఎలా చేస్తారంటే ఏంజెల్ నంబర్స్ ద్వారా. వాళ్ళు ప్రతి విషయం మనకు ఏంజెల్ నంబర్స్ ద్వారా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు అనడానికి ఎన్నో వీడియోస్ ఆల్రెడీ ఈ ఛానెల్‌లో ఉన్నాయి. మీరు చూడొచ్చు. సరే, చాలా మందికి డౌట్ ఏముంటది, ఏంజెల్ నంబర్ ఒకటి పదే పదే కనిపిస్తుంది అంటే, ఆ నంబర్ ఉన్న నోట్స్ గానీ, ఏదైనా కాయిన్స్ గానీ మన దగ్గర పెట్టుకోవాలా? అలా పెట్టుకుంటూ పోతే ఎన్నని పెట్టుకుంటాము అనేది డౌట్. బట్ అలా కాదు. మన క్వెషన్‌కి ఎదురు నుండి ఏంజెల్ మాట్లాడితే మనకు ఒక నంబర్ చూపిస్తుంది. ఒకే నంబర్‌ని పదే పదే 2, 3 టైమ్స్ మాటి మాటికి చూపిస్తుంది. ఒకసారి మన మనసులో ఒక క్వెషన్ ఉంది. దానికి సమాధానం మనకు కావాలి అని మన ఏంజెల్స్‌కి చెప్పుకుంటే, సపోజ్ మీరు చేసేది రైట్. ఇలా చేయండి. మీకు పర్వాలేదు. మీరు ఈ మాట అనుకుంటున్నారు. దీనికి మా సపోర్ట్ ఉంది అని చెప్పాలనుకుంటే 2ను 3 సార్లు చూపిస్తది. 222, అని మీకు అనుకోకుండానే మీ దృష్టిలో పడతది. అది 222 అన్న నంబర్. ఒకవేళ మీకు 111 అని మాటి మాటికి కనిపిస్తూ ఉంటే ఎటు చూసినా అదేంటి? ఎలా కనిపిస్తుందని మీకు డౌట్ ఉండొచ్చు. 11 అయింది. మార్నింగ్ 11:10 అయింది అంటే లైన్‌గా 111 వచ్చిందన్నట్టే. మీరు ఎటైనా వెళ్ళేటప్పుడు కార్ బోర్డ్స్ మీద, నంబర్ ప్లేట్స్ మీద ఎక్కడైనా సరే మీకు 111 కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పాలి అనుకున్నప్పుడు మాటి మాటికి ఆ నంబర్ మీ ముందుకు తీసుకొస్తారు. సరే, నంబర్స్ గురించి చాలా విషయాలు మనం ఆల్రెడీ ఛానెల్‌లో చేసి పెట్టాను. మీరు దాన్ని చూడండి. బట్ ముందుగా వాళ్ళు నంబర్స్‌తో చెప్పాలి అంటే మనము కొంచెం మారాల్సుంటుంది. ఏంటి ఆ మార్పు? మనము నిత్యం పూజ చేసే వాళ్ళైతే డైలీ పూజ, ధర్మ మార్గంలో నడవడం ఇంతే. ఇంతకు మించి ఏంజెల్స్ ఏమీ కోరుకోరు. సరే, మీరు పూజ చేసేవాళ్ళు కారు. మీరేం చేయగలుగుతారు? మీరు ఏం చేయగలుగుతారంటే, మీరు మీ గురించే కాకుండా స్వార్థంగా ఇతరుల గురించి ఆలోచిస్తూ డైలీ కాసేపు మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది. మెడిటేషన్ ద్వారా వాళ్ళను మనం పొందవచ్చు. వాళ్ళ సహాయం మనం పొందవచ్చు. ఏంజెల్స్ సహాయం మనం పొందవచ్చు. సరే, ఒకటి పూజ చేసే వాళ్ళకు దొరుకుతుంది ఏంజెల్స్ సహకారం. ఇంకొకటి మెడిటేషన్ చేసే వాళ్ళకి ఏంజెల్స్ సహకారం దొరుకుతుంది. మరి ఇతరులకు దొరకదా అంటే దొరుకుతుంది. కానీ వాళ్ళు గమనించలేకపోతారు. మనసులో ఎంతో బాధ ఉన్నప్పుడు ఏదైనా సహాయం దొరికితే బాగుండు అని ఏ వ్యక్తి అనుకున్నా, మంచి వ్యక్తి అయితే, ఇతరులకు కీడు తలవని వ్యక్తి అయితే వాళ్ళకు సహాయం ఎక్కడి నుండైనా సరే అందంగా వాళ్ళకు తెలుస్తుంది. ఎన్నో సార్లు దేవుళ్ళ వచ్చి కాపాడారు, దేవుళ్ళ వచ్చి ఆదుకున్నారు, నా మనసులో ఉండే ఎవరిని అడుగుదామో తెలియలేదు, అయినా నాకు ఈ సహాయం దొరికింది, సంతోషం, ఇలా అనుకుంటారు. బట్ వాళ్ళు పూజ చేయరు, మెడిటేషను చేయరు. ఎందుకు అంటే వాళ్ళ మనసు స్వచ్ఛమైనది. వాళ్ళు కావాలని పని పట్టుకొని ఇతరులకు ఇబ్బంది పెట్టరు. అలాంటి వాళ్లకు ఏంజెల్స్ సపోర్ట్ దొరుకుతుంది. సరే, ఇప్పుడు ఏంజెల్స్ సపోర్ట్ దొరుకుతుంది అనడానికి మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఇందులో ఇంకేమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను చూస్తాను. ఇంకో మాట, మీరు ఏంజెల్స్ సపోర్ట్ తీసుకోవడానికి
అడిగితే వాళ్ళు ఖచ్చితంగా మాటి మాటికి నంబర్ చూపిస్తారు. మీకు క్లియర్ అయిపోతుంది. గంట టైం కూడా పట్టదు. వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తాము అని అనుకుంటే ఎక్కువ టైం పట్టదు. వాళ్ళు ఖచ్చితంగా మీకు క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. క్లియర్‌గా మీకు చూపిస్తారు. మేము హా! మేమున్నాము. మేము నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సరే మీరు ఒక బ్యాడ్ వ్యక్తి అనుకుందాం. మీరు మంచివారు కాదు. మీ మనసు మంచిది కాదు. మీరు చెడు పనులు చేస్తారు. చెడు విషయాలు ఆలోచిస్తారు. సరే ఇలాంటప్పుడు మరి ఏంజెల్స్ ఎలా సహాయం చేస్తారు? సరే మీరు ఇప్పటి వరకు ఎంత చెడుగా బ్రతికి ఉన్నా మీరు ఒక్క మాట వాళ్ళకి చెప్పగలగాలి. మనస్ఫూర్తిగా. ఇక మీదట నేను చెడుగా బ్రతకను. ఇక మీదట నేను ఇతరులకు మేలే చేస్తా తప్ప కీడు చెయ్య అని ఒకవేళ మనం చెప్పగలిగితే ధైర్యంగా నమ్మగలగాలి. ఎందుకంటే అది ఏంజెల్స్ సహకారం. మనకు కావాల్సి ఉంటది. ఏంజెల్స్ మనకు అవసరం. మనం మారలేకపోతాం. ప్రాబ్లమ్ లేదు. అది వాళ్ళనే అడిగితే వాళ్ళే చేస్తారు. మారాలి అన్న ఉద్దేశ్యం మన మనసులో ఖచ్చితంగా ఉండాలి. ఇంతే కండిషన్. మీరు ఇప్పటి వరకు ఎంత చెడు మార్గంలో బ్రతికినా మీరు ఏంజెల్స్‌కి భరోసా ఇయ్యగలిగితే, ఇక మీదట నేను మంచి వ్యక్తిగా బ్రతకాలనుకుంటున్నా. ప్లీజ్ నాకు సపోర్ట్ ఇవ్వండి. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని చెప్తే వాళ్ళు తప్పకుండా మీ మాట నిజమే అయ్యుంటే కదా! మీకు సహకరిస్తారు. మీ ప్రతి ప్రశ్నకు జవాబిస్తారు. ఏంజెల్స్ సపోర్ట్ ఉన్నవాళ్ళు ఎవ్వరి ముందు చేయి చాపాల్సిన అవసరం పడదు. ఎప్పుడూ ఎవ్వరి ముందు అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రతి సమస్యలో ఏంజెల్స్ సహాయం చేయగలుగుతారు. వాళ్ళ దగ్గర దైవిక శక్తులుంటాయి. స్వయం వాళ్ళు మన కోసం దైవమే. కానీ దైవ శక్తిని మనము స్వతహాగా అనుభవించలేము. స్వయంగా భరించలేము కాబట్టి ఏంజెల్స్ మనతోనుంటారు. మీకు ఎలా చెప్పాలి? మీకు క్లియర్‌గా అర్థం కావాలి అంటే ఏంజెల్స్ అనేవాళ్ళు దైవానికి అసిస్టెంట్స్. వాళ్ళు మనము అడిగిన వెంటనే జాగృతావస్థలోకొచ్చారంటే మనతో పాటుగానే ఉంటారు. 24 అవర్స్ మనతోటే ఉంటారు. కానీ మనం ఏదడిగితే దానికే సమాధానం చెప్తారు. అడగని దానికి చెప్పరు. అదన్నమాట. సో, హాయ్ సంజన అల్లే. హాయ్. వెల్కమ్. సో, ఏంజెల్స్ సహకారం అనేది మనకి చాలా అవసరం. మనం నిరంతరం భక్తి చేస్తున్నాము. మనం మెడిటేషన్ చేస్తున్నాం. మనం ధర్మ మార్గంలో నడవాలనుకుంటున్నాం. అలాంటప్పుడు ఖచ్చితంగా మనకు ఏంజెల్స్ సహకరిస్తారు. కానీ మనము వాళ్ళను గుర్తించడమే ముఖ్యం. మన లైఫ్‌లో ఉన్న ఏంజెల్స్‌ని మనం గుర్తించి, మన మనసులో ప్రతి సమస్యకు సమాధానం కోసం వాళ్ళనడిగితే వాళ్ళు మనసులో సమాధానం చెప్తారు. లేదంటే మన మనసు ఏది వినే పరిస్థితిలో లేనప్పుడు ఖచ్చితంగా నంబర్స్ ద్వారా కూడా చెప్తారు. ఎన్నో సంకేతాల ద్వారా మనకు ఏంజెల్స్ హెల్ప్ చేస్తారు. ఎలా స్వప్నంలో ఖచ్చితంగా జరగబోయేది చెప్తారు. ఇప్పుడు చాలా మందికి నెగెటివ్ ఎనర్జీ బారిన పడ్డ వాళ్ళుంటారు. వాళ్ళలో నెగెటివ్ ఎనర్జీ పాతుకుపోయి ఉంటుంది. కానీ ఒకవేళ వాళ్ళ ఏంజెల్స్ అనేది జాగృతావస్థలో ఉంటే వాళ్ళు వీళ్ళకు స్వప్నంలో చెప్తారు. ఏదో చెడు జరిగేదుంది. రేపు ఇది జరిగేదుంది. ఇది మంచిది కాదు. లేదా ఇది మంచిది. స్వప్న సిద్ధి అనేది భక్తులకు మాత్రమే ఉంటుంది. కానీ ఏంజెల్స్ జాగృత అవస్థలో ఎవరికైతే ఉంటారో వాళ్ళకి కూడా స్వప్న సిద్ధి దొరుకుతుంది. పూజ చేసేవాళ్ళు, మెడిటేషన్ చేసేవాళ్ళు, మంచి మార్గంలో ఇకనైనా బ్రతకాలనుకునే వాళ్ళు వీళ్ళందరూ ఏంజెల్స్ సహాయం తీసుకోవడానికి అర్హులు. నాకు తెలిసి ప్రాబ్లమ్ ఏంటసలు? ఏమీ ప్రాబ్లమ్ లేదు. మీరు ఏంజెల్స్ సహాయం తీసుకోండి. ప్రతి క్షణం మీ వెన్నంటే ఉండే ఏంజెల్స్‌ని మీరు జాగృతం చేసుకోండి. వాళ్ళతో మాట్లాడండి. మీ ప్రతి సమస్యకు వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు సమాధానం చెప్తారు. సరే ఇప్పుడు గ్రూప్‌లో క్వెషన్. పూజ చేస్తున్నప్పుడు చెడు ఆలోచనలొస్తున్నాయి. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని మా సభ్యులు అడిగారు. సో, దానికి ఆన్సర్ విందాం. ఏంజెల్స్ గురించి మీకేమైనా కావాలంటే మీరు కామెంట్ చేయండి. ఆ విషయం నేను డిస్కస్ చేస్తాను. అదర్‌వైజ్ గ్రూప్‌లో డిస్కషన్ గురించి నేను ఆన్సర్ చెప్పబోతున్నాను. ఎప్పుడైనా సరే మనము శుభ్రతతో వంట చేస్తుంటే ఖచ్చితంగా ఆ వంట అనేది ఒక దైవత్వాన్ని సంతరించుకుంటుంది. సో, ఆ వంట తిన్న శరీరము, మనసు దైవ సంబంధితమైన ఆలోచనలు చేస్తుంది. సరే, ఎప్పుడైతే మనము అలా చేయలేకపోతామో
మనం ఏదో ఏదో ఆలోచిస్తూ వంట చేస్తుంటాం. చేసిన తర్వాత ఆ తిన్న వంట అనేది తిన్న వాళ్ళ మీద ఖచ్చితంగా వండిన ఆ వంట తిన్న వాళ్ళ మీద ప్రయోజనం సారీ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలా అంటారా? ఒక దొంగవాడి ఇంట్లో ఒక 10 డేస్ తిని చూడండి. ఎవరైనా సరే తిన్న వాళ్ళని గమనించండి. ఒక మంచి గుణము లేని వారి ఇంట ఒక 10 రోజులు తిన్న తర్వాత ప్రవర్తనలో ఆ ఇంట్లో వాళ్ళు వండిన వాళ్ళు ఎలాగో అలాంటి ప్రవర్తన అలవడిపోతుంది. దీనికొక ఉదాహరణ కూడా ఉన్నది. ఏంటి, ఒక సాధు మహారాజ్ ఒకసారి పూటకూళ్ళమ్మ దగ్గర అంటే వెళ్తూ ఉన్నాడు. ఏదో యాత్ర చేస్తూ చేస్తూ ఒక పూటకూళ్ళమ్మ దగ్గర భోజనానికి కూర్చున్నాడు. కూర్చొని తిన్నాడు. తిన్న తర్వాత అతడికి తెలియదు అది ఎలాంటి ఫుడ్, ఎలాంటి సంపాదనతోని తెచ్చారనేది తెలియదు అతడికి. వాళ్ళు భోజనం పెడతాము, అన్నదానం చేస్తాము అంటే వెళ్ళి తిన్నాడు. తిన్న తర్వాత ఇతడికి దొంగతనం చేయాలన్న ఆలోచన వస్తుందట. అది ఎలా వస్తుంది దొంగతనం చేయాలన్న ఆలోచన అనేది ఆయన జ్ఞాన దృష్టిలో చూస్తే అతడికి ఏం తెలిసింది అంటే ఈ పూటకూళ్ళమ్మకు దొంగతనం చేసే అలవాటు ఉందట. అందుకు ఈమె పెట్టిన ఆ తిండి దొంగ సంపాదన. సో అతడికి కూడా అలాంటి ఆలోచన, ఎందుకంటే తపో సంపన్నుడు కాబట్టి అప్పటికప్పుడు అతడి మీద ఎఫెక్ట్ చూపించింది. ఎందుకంటే అతడి దగ్గర ఉన్న పాపం లేదు అప్పటి వరకు. ఆ పూట తిన్న పాపమే అది. ఆ పూట తిన్న పాపమే కాబట్టి అతడికి అలాంటి ఆలోచన తొందరగా వచ్చింది. సరే, ఇప్పుడు మన లాంటి వాళ్ళ గురించి ఆలోచించుదాం. మనము నార్మల్గా అంత తపశక్తి ఉండదు మన దగ్గర, మనం అంత పుణ్యాత్ములము అని నేను అనలేను. మనకు కొంచెం కొంచెంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అది. సో వంట చేయడము, ఎక్కడ పడితే అక్కడ తినడము, ఇవన్నీ ధ్యానంతో చేయాల్సింది చాలా అవసరం. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా వండిన ప్లేస్లో తినకూడదు. భక్తి మార్గంలో ఉందాం, మెడిటేషన్లో ధ్యానం నిలుపుదాం అనుకున్న వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా వండిన తిండి మాత్రం తినకూడదు. సరే, ఇంకొకటి ఏంటి, మనము నిత్యం ఏం ఆలోచిస్తున్నాము, మనం ఎలాంటిది కళ్ళకు చూపిస్తున్నాము, మనం ఏ విషయంపై ధ్యానాన్ని తీసుకుంటున్నాము, ఏ విషయం వల్ల కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు కానీ పూజలో కూర్చున్నప్పుడు కానీ చెడు ఆలోచనలు వస్తాయి. ఎందుకు? మీరు చూస్తుంది నార్మల్ కాదు, అంటే భగవత్ సంబంధమైన విషయాలు కాదు, మంచి విషయాలు కాదు. అలాంటప్పుడు మీ మనసు చెడుని ఎక్కువగా చూపిస్తుంది. ఎప్పుడైనా మనకు మంచి విషయాల కన్నా చెడు విషయాలు ఎక్కువ గుర్తుకొస్తాయి. ఎప్పుడైతే మీరు పూజలో ధ్యానం చేద్దాము, దైవం మీద ధ్యానం నిలుపుదాము, కూర్చుందాము ప్రశాంతంగా కాసేపు అన్నప్పుడు అది మీకు అదే టైంలో మీ మైండ్ మీరు చూసిన చెడు విషయాలు, మీరు విన్న చెడు విషయాలు గుర్తు చేస్తుంది. మీ మనసులో ఉన్న చెడు బయటకు వస్తుంది. సో మీకు పూజలో ధ్యానం నిలవట్లేదు, మీకు చెడు ఆలోచనలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీరు అలాంటి విషయాలను చూసి ఉండాలి, చేసి ఉండాలి, ఆలోచించి ఉండాలి. లేదంటే వేరే మాత్రం రావు. సో ఒకటి ఫుడ్ మీద కంట్రోల్ ఉండాలి, మరొకటి ధ్యానం చేయాలనుకున్న వాళ్ళు, పూజ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఏం చూస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేది కొంచెం ధ్యానం ఉంచుకోవాలి. అనవసరమైనవి, చెడువి వినడం కానీ చూడడం కానీ తగ్గించడమే బెస్ట్. సరే, ఇంకొకటి ఎలాంటి వాళ్ళతో ఉంటున్నాం మనం. ఫ్రెండ్షిప్, మనం ఒక సర్కిల్ మెయింటైన్ చేస్తాం, తెలిసిన వాళ్ళు అనేది గుంపు మెయింటైన్ చేస్తాం. మనం ఎలాంటి వాళ్ళతో ఉంటే అలాంటి వాళ్ళ గుణాలే మనలోకి వస్తాయి. అలాంటి వాళ్ళ మాటలు మనము ప్రశాంతంగా కూర్చుందాం అన్నప్పుడు ఖచ్చితంగా గుర్తొస్తాయి. అవి ఎందుకు గుర్తొస్తాయి? ఇప్పుడే చెప్పాను. ఎప్పుడైనా మన మనసు అనేది మంచి విషయాలను పట్టుకోదు, చెడు విషయాలనే గుర్తు చేస్తూ ఉంటుంది, గుర్తు చేసుకుంటూ ఉంటుంది, ఆ చెడు మార్గంలో వెళ్ళే ప్రయత్నమే చేస్తూ ఉంటుంది. దాన్ని ఒక కోతి అన్నారు ఎవరో మహానుభావులు. మనసు అనేది ఒక కోతి లాంటిది. అది ఒక జాగల స్థిరంగా ఉండదు, మంచి చెప్పింది చేయదు. దాన్ని బంధించడం అంటే చాలా కష్టమైన పని. టైం పడుతుంది, ప్రాబ్లం లేదు, అవుతుంది. అది కూడా కంట్రోల్ చేయాలనుకుంటే కంట్రోల్ చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు 3 చెప్పాను. పూజలో కూర్చున్నప్పుడు మనసు నిలవకపోవడానికి 3 కారణాలు. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. దీనికి వీటి మీద ధ్యానం పెడుతూ కూడా
మరొకటి ఈజీ. భక్తి మార్గంలో ఉన్నారు అంటే మాత్రం ఇది మీకు సాధ్యపడుతుంది. ఎలా? ధ్యానం చేయాలని మీరు ప్రశాంతంగా కూర్చున్న వెంటనే మీ దేవతని, మీ దేవతా స్వరూపాన్ని ధ్యానం చేయండి. ఎలా? వాళ్ళ రూపు ఎలా ఉంది? వాళ్ళ చేతిలో ఆయుధాలున్నాయా? వాళ్ళు ఎలాంటి బట్టలు కట్టుకున్నారు? వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు? వాళ్ళకి ఎన్నెన్ని పేర్లున్నాయి? ఇలా ఒకటి వాళ్ళ గురించే ఆలోచించినా కూడా చెడు ఆలోచనలు రావు. మీ దగ్గర అంత టైం ఉండదు. మీకు పూర్తిగా మీ ధ్యానం వాళ్ళ మీద నిమగ్నమైపోతుంది. అప్పుడు చెడు ఆలోచనలు అన్న ప్రశ్నే ఉండదు. ఇంతకన్నా సులువు అంటే ఇంకొకటి లేదు. ఇది ఎంత సులువు అంటే దీనితో దైవాన్ని పొందేయొచ్చు. సరే, నా మట్టుకు నేను చెప్తా. నేను ముందు పూజ చేద్దాము, మెడిటేషన్ చేద్దాము అని కూర్చుంటే సేమ్ మీ అందరికి వచ్చిన సమస్యనే నాకు వచ్చింది. అలాంటప్పుడు నేనేం చేశాను, నేను దుర్గమ్మ వారిని పూజిస్తాను. ఆమె ముకుటం ఎలా ఉంది, ఆమె చీర ఎలా ఉంది, ఆ చీర కలర్ ఎలా ఉంది, దాని అంచు ఎలా ఉంది, ఆమె రూపుని, ఆమె ఆయుధాలని, ఆమె నామాలని 1000 నామాలుంటాయి. అన్ని నామాలు అమ్మవారివే. కానీ నాకు తెలిసిన 100 నామాలనే ఒక్కొక్క నామము, ఈ నామం అమ్మకు ఇలా వచ్చిందా, ఈ నామానికి ఇది ఆ అర్థము అని నేను ఆలోచిస్తూ కూర్చొని పూజ చేస్తుంటే, మెడిటేషన్ చేస్తుంటే నా ధ్యానం అమ్మవారి మీద పూర్తిగా నిలబడింది. కొద్ది రోజుల తర్వాత అవన్నీ గుర్తు చేసుకోవాల్సిన అవసరమే పడలేదు. అమ్మ ముఖం నా ధ్యానం అంతే. ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. పూర్తిగా ధ్యానంలో కూర్చోగలిగాను నేను పూజ చేసేటప్పుడు. సో మీకు కొద్ది రోజులు ఇబ్బంది అవ్వచ్చు. వీళ్ళ ఫుడ్ గురించి కానీ, ఫ్రెండ్షిప్ గురించి కానీ, మీరు ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, దీని గురించి కానీ కంట్రోల్ తీసుకుంటూనే అప్పటి వరకు అయితే మీ దేవతా స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని ఊహించుకుంటూ వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ మెడిటేషన్ చేయండి. మీకు ఖచ్చితంగా మంచి అనిపిస్తుంది. చలో, ఇంకా ఏమైనా క్వశ్చన్ ఉంటే ప్లీజ్ చెప్పండి, ఆన్సర్ చూద్దాం. స్వాతి, ఈజ్ ఇట్ క్లియర్? హారిక, ఆర్ యు దేర్? ఉన్నారా లేదా ఎవరైనా? ఏదైనా క్వశ్చన్ అడగండి, చెప్తాను. ఇప్పుడు మెడిటేషన్లో మీకు ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాను నేను. ఐ హోప్ సో. రేపటి నుండి హ్యాపీ మెడిటేషన్ టైం. మనసును ప్రశాంతం చేసుకొని మెడిటేషన్ చేసుకోండి. ఏంజల్స్ సహకారం పొందండి. వాళ్ళకు పర్మిషన్ ఇవ్వండి ముందుగా. ఇప్పటికిప్పుడే నేను అంటున్నాను, ఇప్పటికిప్పుడే మీరు 1 minute 2 minutes టైం తీసుకొనైనా ఏంజల్స్, నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను, నా లైఫ్లో నాకు మంచి చెప్పడానికి నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను అని వాళ్ళకు చెప్పుకోండి. మీ మనసులో వాళ్ళకు వినిపిస్తుంది, వాళ్ళు వింటారు. విని మీకు సమాధానం కూడా చెప్తారు. మీరు ధ్యానం అంటే కొంచెం ధ్యానంతోనే ఆలోచిస్తే మీకు వాళ్ళ సమాధానం కూడా వినిపిస్తుంది. ఎలా వినిపిస్తుంది అంటే అది మీకే తెలుస్తుంది. నెక్స్ట్ టైం లైవ్ స్ట్రీమ్లోకి వచ్చినప్పుడు మీరు మీ ఆన్సర్స్, మీ ఆలోచనలు, మీ ఏంజల్స్తో ఉన్న మీ అనుభవాలు చెప్తారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అది హ్యాపీ అనుభవం. ప్రతిసారి నేనైతే పొద్దుకు 1000 సార్లు హ్యాపీగా థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్స్ అని చెప్పుకుంటుంటాను. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా హెల్ప్ చేస్తారు. చిన్న విషయాలు, నా చిన్న విషయాలకు కూడా వాళ్ళు ఎంతో ధ్యానంతోని నేను థ్యాంక్ యూ చెప్పలేకుండా ఉండలేకపోతుంటాను. ఎందుకు చెప్పలేరు అని అంటే అంతే, ఇంకా వాళ్ళ దయ, వాళ్ళ సాన్నిహిత్యం, వాళ్ళ ప్రేమను పొందిన అంత సంతోషం. నా మనసులో ఉన్న కోరిక ఈరోజు తీరుతుంది అని అంటే అది ఏంజల్స్ వల్లనే. వాళ్ళు ఎంతో ప్రేమతోని, ఎంతో మమకారంతోని, ఒక కన్న తల్లి కూడా అంత ఆలోచించదు. ఎంత సన్నిహితులైనా అంత హెల్ప్ చేయలేకపోతారు. అన్ని నా దగ్గర మెమరీస్ ఉన్నాయి. నా దగ్గర ఉన్న అనుభవాలను నేను
ఈ ఛానల్‌లో ఆల్రెడీ వీడియోలు చేసి పెట్టాను. అది ఖచ్చితంగా చూడండి. చలో ఇంకొక టాపిక్ నెగెటివ్ ఎనర్జీ. యెస్, ఇది పక్కా ఇంపార్టెంట్ విషయం. చాలా ఇంపార్టెంట్ విషయం. నెగెటివ్ ఎనర్జీ వల్ల మనుషులు ఎలా ఎఫెక్ట్ అవుతుంది మనుషులకి. ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఒక నెగెటివ్ ఎనర్జీ అనేది ఒక మనిషి శరీరంలో ప్రవేశించగలదు. ప్రవేశించిన తర్వాత మనిషి మనసులో చేరుతుంది. అది ముందుగా చేరేది మనిషి మనసులో. మనసులో చేరిన తర్వాత సర్వ విధాల దురాలోచనలు చేయిస్తుంది మనసులోకి వచ్చాక. తో ఏంజల్స్ సహకారం తీసుకోవాలి అనుకుంటే మనము ముందు నెగిటివ్ ఎనర్జీ నుండి మనల్ని బయటపడేయమని ఏంజల్స్ని అడగాలి. ముందుగా అడగాల్సిన కోరిక అది. ఎందుకు? నెగిటివ్ ఎనర్జీస్ వల్ల మన మనసు నిలకడగా ఉండదు. మనం చేయకూడదనుకున్న ఆలోచనలు చేస్తుంటాము, చేయకూడదనుకున్న పనులు కూడా చేస్తాము. దానివల్ల పాపం వస్తుంది. ఖచ్చితంగా అది మనమే అనుభవించాలి. ఎందుకంటే దుష్టశక్తి ప్రభావంతో చేసినా కూడా అది మన తప్పు, మనం చేస్తున్నాం. సో మన మనసుకు కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే నెగటివ్ ఎనర్జీ కంట్రోల్లో పెట్టుకోనివ్వదు. మన లోపల ఉండి కూడా మనకు కనిపించదు. ఎవరికి తెలియదు ఆ విషయం. అసలు నెగటివ్ ఎనర్జీ మన లోపల ఉంది, దీన్ని తొలగించాలి అనేది ఎవరికి కనిపించదు. ఎంత పెద్ద వాళ్ళకైనా, ఎంత సాధు బాబాలకైనా, ఎవరికైనా తెలియదు అంటే తెలియదు. అంటే మీకు తెలుస్తుంది. మీరు అప్పుడే ఇలా ఆలోచిస్తున్నారు, అప్పుడే అలా ఆలోచిస్తున్నారు, మీ గుణం ఇలాంటిది కాదు, కానీ మీకు కోపం వచ్చేస్తుంది, మీకు చిరాకు వచ్చేస్తుంది, పీడకలు వచ్చేస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీతో నెగటివ్ ఎనర్జీ ఉంది అని తెలుసుకోవాలి. సరే, దైవ భక్తులకి నెగటివ్ ఎనర్జీస్ ఎఫెక్ట్ చేస్తాయా? అవును, ఖచ్చితంగా దైవ భక్తులకి నెగటివ్ ఎనర్జీస్ ఎఫెక్ట్ చేస్తాయి. ఎలా? దైవము అని మనం అన్నప్పుడు దయ్యము అనేది కూడా ఉంటుంది. ఇది నమ్మాల్సిన విషయం. ఎందుకు అంటే దైవం ఉన్న చోట దైవము దయ్యము కలిసే ఉంటాయి. మనం దైవాన్ని నమ్మినప్పుడు దయ్యాన్ని కూడా నమ్మాల్సి వస్తుంది. సరే, పూజ చేసే వాళ్ళకు మరి దేవుడే రక్షిస్తాడు కదా, నెగటివ్ ఎనర్జీతోని భయపడాల్సిన పని ఏముంది అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు కాబట్టి దయ్యం కూడా కొంచెం ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అదేలాగంటారా? సరే, పూజ చేస్తున్నాము, దైవ సహకారం కోసం మంచి మార్గంలో నడుస్తున్నాము, కానీ ఇది కలియుగం, కలి ప్రభావం. ఖచ్చితంగా మీకు ఇంద్ర పరీక్షలు అనేవి ఉంటాయి. ఆ ఇంద్ర పరీక్షలు ఎవరు పెడతారు? దుష్ట శక్తులే. మీకు నిజంగా దుష్ట శక్తి ఇది ఇంద్రుడి పరీక్ష అనేది అర్థం కాకుండా ఉంటుంది. మీకు ఎంతెంత భక్తి చేస్తుంటారో అంతంత కష్టం పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. కానీ ఆ కష్టంలో నుండి మీరు బయటపడితే మీకు ఇంపార్టెంట్గా మీకు తెలిసిన సిద్ధి గురించి చెప్పాలంటే ఒకటి స్వప్న సిద్ధి, ఒకటి వాక్కు సిద్ధి, ఒకటి ఊహా సిద్ధి. ఎలా అంటారు? ఊహా సిద్ధి దొరికిన వాళ్ళకి సిక్స్త్ సెన్స్ చాలా బెస్ట్గా పనిచేస్తుంది. ఎప్పుడైనా సరే వాళ్ళకు ఒక 5 minutes తర్వాత ఏం జరుగుతుంది, లేదా ఒక చోటికి వెళ్ళాలంటే అక్కడ ఏం జరగబోతుంది తెలిసిపోతుంటుంది ఊహాశక్తి. సో పూజ చేసే వాళ్ళకి కానీ, మెడిటేషన్ చేస్తున్న వాళ్ళకి కానీ, ఏంజల్స్ తోడు ఉన్న వాళ్ళకి కానీ ఈ సిద్ధి ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకంటే మంచి వ్యక్తులుగా ఉంటున్నారు కాబట్టే వాళ్ళకు ఇవన్నీ సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి వాళ్ళకి ఈ సిద్ధి కూడా కొద్ది రోజుల్లోనే దొరుకుతుంది. మామూలుగా చాలా మందికి స్వప్న సిద్ధి ఉంటుంది. స్వప్న సిద్ధి అనేది ఎప్పుడైతే మనకు ఇలా కలొచ్చింది, ఇది జరగబోయేది నాకు తెలిసింది అని మనం చెప్పుకుంటామో, ఇతరుల ఈర్ష్యాభావం వల్ల అది అక్కడికే ఆగిపోతుంది. సో చెప్పుకోకూడదు. మీకు ఒక సిద్ధి దొరికింది అన్నప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే మీ సిద్ధి మీకోసం, మీ ఉన్నతి కోసం ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకుంటారు? ఇప్పుడు మన దగ్గర శ్రీమాత్రే నమః అని ఒక అమ్మాయి, హాయ్ మేడం, హాయ్ అమ్మాయి, నీ పేరేంటో కూడా నాకు తెలియదు. నేను అందరినీ అమ్మాయి అనే పిలుస్తూ ఉంటాను. ఏదైనా బిజినెస్ సక్సెస్ఫుల్లీ అవుతుందో లేదో అని ఎలా తెలుసుకోవాలి? ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం.
సో, ఏదైనా బిజినెస్ సక్సెస్ అవుతుందా లేదా అని మనకు ఊహాసిద్ధి కలిగితే మనకు ముందే తెలుస్తుంది. ఊహాసిద్ధి. మీరు దైవభక్తులైతే మీకు ఏంజెల్స్ సపోర్ట్ మీరు అడగకున్నా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. మీరు దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ వీడియో తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోండి. మీరు నిజంగా మీతో ఏంజెల్స్ ఉన్నారు అంటే వాళ్ళు మీకు ఏదైనా హింట్ ఇస్తూనే ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక హింట్ ఇస్తూనే ఉంటారు. ఉన్నామని. సో, మీరు ఆ పని జరుగుతుందా లేదా అని అడిగిన కొన్ని గంటలకు గాని మీ సిద్ధిని బట్టి మీకు కలలో చెప్పడమా, ఊహలో చెప్పడమా చేస్తూ ఉంటారు మీ ఏంజెల్స్. మరి అది ఒక్క సెకండ్ చూస్తున్నాను. మీకు సంకేతాల ద్వారా తెలుస్తుంది. లేదా మీరు మీ ఏంజెల్స్‌ని జాగృతం చేసుకున్నారో లేదో మీకు తెలీదు. తెలియదు అన్నప్పుడు మీరు సింపుల్‌గా ఒక పని చేయొచ్చు. ఏంటి అంటే వాళ్ళకే వదిలేయండి. ఒకవేళ ఈ పని నా కోసం మంచిది కాదు అని అనుకుంటే దీన్ని ఎక్కడి నుండైనా నా ముందుకు రాకుండా చేయండి అని మాత్రం అడగండి. అడిగితే అది సడెన్‌గా మాయమైపోతుంది. ఆ టాపిక్ మీ జీవితంలో నుంచి మాయమైపోతుంది. ఎలా మాయమైతుంది అనంటే అది మీకు మంచిది కాదు అంటే మీ ఏంజెల్స్ దాన్ని తీసేస్తారు మీ లైఫ్‌లో నుండి. అలాంటి పరిస్థితిలో నుండి ప్రాబ్లమ్ రాకముందే మీరు ఆ పరిస్థితి నుండి బయటపడతారు. సో, ఏంజెల్స్ వల్ల ఎన్నో ఉపయోగాలు. ఉపయోగాలేంటి? అసలు దైవం సహాయం చేయాలి, మనకు దైవ సహకారం కావాలి అంటే ఏంజెల్స్ మనతో ఉండాల్సిందే. మనం ఎట్టి పరిస్థితుల్లో ఏంజెల్స్‌ని జాగృతం చేసుకున్నామంటే దైవం మనతో ఉన్నట్టే. ఇంకా భయపడాల్సిన పనుండదు. మనల్ని మనమే మంచిగా, మంచి వ్యక్తిగా మార్చుకోవడానికి ముందుగా యూజ్ చేసుకోవాలి. సరే ఏంజెల్స్ ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఊహాశక్తి మీకు ఊహా సిద్ధి ఇచ్చారు. మీకు తెలుస్తుంది. అలాంటప్పుడు మీకు చేయబోతున్న పని మంచా, చెడా తెలుస్తుంది. తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా చెడు అనిపించిన దాన్ని ఆపేయడమే మంచిది. టెస్ట్ చేయడానికి 1, 2 టైమ్స్ ఫెయిల్ అయినా పర్వాలేదు. కానీ పదే మీకు చెడు అనిపిస్తుంది. అయినా మీరు అదే పని చేస్తున్నారు అంటే మాత్రం తప్పకుండా మీకు ప్రాబ్లమ్ వస్తుంది. సో, ఏంజెల్స్ ఉన్నారు అని నమ్మిన తర్వాత వాళ్ళు మీకు మనసులో ఏదైనా ఆలోచన పుట్టిస్తే అది ఏంటి అనేది తెలుసుకొని ఆ పని మంచిది అని మీకు అనిపిస్తే సిక్స్త్ సెన్స్‌కి ఖచ్చితంగా అది చేయండి. మంచిది కాదు అనిపించినప్పుడు ఆగిపోయిందే మేలు. అది ఎంత పెద్ద పనైనా, ఏ రకమైన పనైనా దాంతోని ఎంతో ఉపయోగం రానున్నా. చెడు ఇది మంచిది కాదు అని అనిపించినప్పుడు మానేసుకోండి. మనం వింటూ ఉంటాం అంతరాత్మ అని. అంతరాత్మ ఎవరు? అంతరాత్మనే ఏంజెల్. మన అంతరాత్మలో నిరంతరం మనతోని ఉండేది ఏంజెల్. కానీ అది జాగృతం అయితే తప్ప మనం దాంతో పని చేయించుకోలేం. ఈ సృష్టి ప్రతి క్షణం మన మేలు కోసమే పనిచేస్తుంది. సరే ఎలా అంటారు? మనం వినే ఉంటాం. ఏది జరిగినా మంచికే జరిగింది. ఎలా? ఏది జరిగినా మంచికే ఎలా జరుగుతుంది? మనం ఏడుస్తున్నాం, మనం లాస్ అయితున్నాము, మన జీవితం నాశనం అయిపోతుంది. మనం ఎలా బాగున్నాం అనుకోవాలి? మంచి అని ఎలా అనుకోవాలి? అనుకోవాల్సిందే. ఎందుకు అంటే మనలో ఉన్న అంతరాత్మ, మన ఏంజెల్ మన కర్మను అనుభవంలోకి తీసుకొస్తూ, మన కర్మను కరిగించి మనల్ని మంచి వ్యక్తులుగా, దైవానికి దగ్గరగా చేస్తున్నారు. ఎంత కష్టం అనుభవించితే అంత జ్ఞానం కూడా సంపాదించుకుంటారు. ఇది మనం చూసాం. సుఖంగా ఉన్నవాళ్ళు ముందుకెళ్లారని మాత్రం ఎక్కడ ఎక్కువ కనిపించదు. కానీ కష్టపడ్డ వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్తారు. ఎందుకు అంటే వాళ్ళకి ఎన్నో రకమైన అనుభవాలు తెలుస్తూ ఉంటాయి. అనుభవం పూర్వకంగా తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుకుంచుకుంటారు. సో, ఏంజెల్స్ ఉన్నారు అని మనకు అనిపించినప్పుడు మనలో మంచి మార్పులు తీసుకురావాలని కోరుకోవాలి. మనం పూజ చేస్తున్నాము అన్నప్పుడు మనలో మంచి మార్పులు తీసుకురమ్మని కోరుకోవాలి. మంచి మార్పులు మంచిగా ఉంటున్నాము అంటే ఖచ్చితంగా ఏంజెల్స్ మనకు హెల్ప్ చేస్తారు. హింట్ అంటే ఎలా తెలుసుకోవాలి? ముందుగా అయితే ఏంజెల్స్ వాళ్ళు ఎలా హింట్ ఇస్తారు? నంబర్స్ చూపిస్తారు. మీకు మీ మొబైల్‌ని 24 అవర్స్‌కి సెట్ చేసుకోండి. 24 అవర్స్ కనిపించేలా. మీ మొబైల్‌లో టైం అనేది 24 అవర్స్‌కి సెట్ చేసుకోండి. 12 అవర్స్ కాదు. అలా అంటే 12 తర్వాత 13, 14, 15 ఎలా వస్తుందో అది నేను చెప్పేది. సరే అలా వచ్చింది అంటే ఇప్పుడు 12, 12, 15, 15 మీకు మొబైల్ స్క్రీన్‌లో ఎన్నో సార్లు సంకేతం దొరుకుతుంది. ఎలా అంటే మీకు ఛార్జింగ్, మీ టైమింగ్ సెట్ అయ్యొచ్చు.
లేదా మీరు ఏదైనా వీడియో చూస్తుంటే కింద నంబర్స్‌లో రావచ్చు. లేదా ఎవరన్నా మీకు ఫోను చేస్తే ఫోను నంబర్స్‌లో కావచ్చు. మీకు కనిపిస్తుంది. మీకు రిపీటెడ్ నంబర్స్ కనిపిస్తుంటాయి. ఈ ఛానెల్‌లో ఒకసారి చూసారంటే మీకు నంబర్స్ ఎన్ని విధాలుగా ఉంటాయి. అవి ఎలా మనకు చెప్తాయి, ఆన్సర్ చెప్తాయి అనేది మీకు తెలుస్తుంది. మీరు ట్రై చేయండి. తప్పక ఒకసారి ఈ ఛానెల్‌లోని వీడియోస్ చూడండి. ప్రతి చిన్న నంబర్ మాటి మాటికి ఒక్కటి కనిపించినా మీరు అనుకున్నది జరుగుతుంది అని అర్థం. సింగిల్ డిజిట్ కన్నా డబుల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్ చాలా పవర్‌ఫుల్. ఎందుకంటే అది ఏంజెల్స్ చెప్పాలనుకుంటేనే మన ముందుకొచ్చాయని మన మనసు నమ్ముతుంది. అందుకే తెలుసుకోవాలి అనుకున్నప్పుడు డబుల్ డిజిట్స్‌ని ఎక్కువ గమనించండి. ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సో, మీకు మీ ఏంజెల్స్ హెల్ప్ చేస్తున్నారా లేదా అన్న విషయము ఈ రోజు నుండి గమనించి తప్పకుండా చెప్తారు. నెక్స్ట్ స్ట్రీమ్‌లో మీ ఏంజెల్స్ గురించి మీరు చెప్తుంటే నేను వింటుంటాను అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్రైడే కూడా లైవ్ స్ట్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఇష్టమైతేనే. ఏంజెల్స్‌తో నాకు ఎన్నో అనుభవాలున్నాయి. చెప్తూ పోతే రోజు సరిపోదు. ఖచ్చితంగా సరిపోదు. ఇప్పుడు అది దైవ సహకారమా? అది ఏంజెల్స్ సహకారమా? అంటే అది ఖచ్చితంగా ఏంజెల్స్ సహకారం అనే చెప్తాను. ఎందుకంటారా? దైవ శక్తిని తట్టుకోగల శక్తి మానవ శక్తికి ఉండదు. మానవ శరీరానికి దైవ శక్తిని తట్టుకునే శక్తి ఉండదు. దైవము అనేది అంత ఈజీగా దొరకదు. ఎంతో తపస్సు, ఎంతో చేయాలి. చేస్తే తప్ప ధర్మ మార్గము అన్నది పాపమే తెలియని వాళ్ళకు దైవం సహకరిస్తుంది అంటే పర్వాలేదు అనుకోవచ్చు. కానీ ఈ కలియుగంలో ఉండి తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా బ్రతుకుతున్నాము అంటే అది ఒక అబద్ధమే అయితుంది. తప్పకుండా అది ఒక అబద్ధమే. అంత ధర్మనిష్ఠపరులు ఇప్పుడు వెతికినా దొరకరు. మరి ఎవరికైనా ఏంజెల్స్ సహకారం దొరుకుతుంది అంటే ఎలా? ఎలా దొరుకుతుంది? ఖచ్చితంగా ఏంజెల్స్ కాబట్టియే వాళ్ళు మనతోనే ఉంటారు కాబట్టి, వాళ్ళు మనకు జాగృత అవస్థలో ఉన్నారు కాబట్టి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మనసులో మాట వేసుకుంటున్నారు. ప్రతి విషయంలో మనకు సహకరిస్తున్నారు అని అర్థమైపోతుంది. కానీ ఎప్పుడైనా వాళ్ళు హెల్ప్ చేశారంటే థ్యాంక్ యూ ఏంజెల్స్ అని చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇంకా స్వాతి ఇంకా ఏమైనా? హారిక ఏదైనా క్వశ్చన్ ఉంటే చెప్పు. ఏంజెల్స్ గురించి చెప్పాలంటే సరిపోదు. ఫస్ట్ టైం కదా ఆడియన్స్ని రిటైన్ చేయడం తెలియట్లేదు నాకు. ఐ థింక్ తెలుసుకుంటా వస్తుంది. అది కూడా ఏంజెల్స్కి అడుగుతా, అది కూడా నేర్పరచ్చు. చూడాలి ఈ విషయంలో ఎలా సహకరిస్తారు. ఇంకా ఏదో అడిగినట్టున్నారు నిన్న. ఏంజెల్స్ ఎవరికి హెల్ప్ చేస్తారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది అనుకుంటాను. ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళకి, మెడిటేషన్ చేస్తున్న వాళ్ళకి, పూజలు చేస్తున్న వాళ్ళకి ఏంజెల్స్ సపోర్ట్ ఇస్తారు. మనం ఏంజెల్స్ హెల్ప్ ఎలా పొందవచ్చు? వాళ్ళ పర్మిషన్ వాళ్ళకు మాత్రం చెప్తే సరిపోతుంది. ఏంజెల్స్ మీకు సహకరించడం స్టార్ట్ చేస్తారు. సరేనా? ఇంకో క్వశ్చన్, భక్తులకి ఏంజెల్స్ హెల్ప్ ఎలా ఉంటుంది? భక్తులకు ఏంజెల్స్ హెల్ప్ ఎలా ఉంటుంది అంటే భక్తులకు సిద్ధి రూపంగా, మెయిన్ అయితే సిద్ధి రూపంగానే హెల్ప్ చేస్తారు. ఎన్నో సిద్ధులు ఇస్తారు. ఏంజెల్స్ మనము పూజ చేస్తున్న కొద్దీ మనలో మంచి మార్పులు తీసుకొచ్చి మనం చేసే మంచి పనికి అనంతమైన ఫలితాన్నిచ్చి వాళ్ళు మనకే తోడు ఉండి మనలో మంచి మార్పులు తెస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు. దాన్ని ఎంతో పుణ్యం మనకు దొరుకుతుంది కాబట్టి ఎన్నో విధాల సిద్ధి మనకు దొరుకుతుంది. స్వప్న సిద్ధి, ఫర్ ఎగ్జాంపుల్ వాక్కు సిద్ధి, ఊహా సిద్ధి, ఎలాంటి కోరిక కోరుకున్నా తీరుతుంది. ఇంకా మనము ఏదైనా పని చేయాలనుకుంటాం, ఆ పనిలో మనకు సక్సెస్ కావాలి అంటే మన ఏంజెల్స్ని అడిగితే వాళ్ళు అది కూడా ఇప్పిస్తారు. మనకు మంచి కోరుకోగల శక్తిని ముందుగా ఇచ్చి
దాని తర్వాత మనకు హెల్ప్ చేస్తారు వాళ్ళు. తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఎలాంటి కోరికైనా తీరుస్తారు. భౌతిక ప్రపంచంలో మనకు కావాల్సిన సర్వ సుఖాలను వాళ్ళు ఇవ్వగలుగుతారు. మనకు డబ్బు అవసరం, దానికి మార్గం చూపిస్తారు. అది సంపాదించే తెలివిస్తారు. ఒక పని ఏ పని ద్వారా మనకు కలిసొస్తుందో ఆ పని ముందుకు తీసుకొస్తారు. వాళ్ళని జాగృతం చేసుకోవాలి అంతే. నిష్టతోనుండాలి, నియమంగా ఉండాలి. కావాలని ఎవరికీ ఇబ్బంది పెట్టొద్దు. అంతే. అంతకే వాళ్ళు మనకు హెల్ప్ చేయడానికి ముందుకొస్తారు. ఇంకా ఏమైనా ఉందా హారిక? చెప్పాలి. తులసి. శ్రీమాత్రే నమః. ఓకే. మీ పేరు తులసి అన్నమాట. హలో తులసి గారు. మీతో కామెంట్స్‌లో మాట్లాడి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎన్నో సార్లు మీరు కామెంట్ చేశారు. చాలా థాంక్ యూ. చాలా చాలా థాంక్ యూ. ఈ ఛానెల్‌ని ఫాలో అవుతున్నందుకు, కామెంట్ చేస్తున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీకు ఏంజెల్స్ సహకారం ఉంది అని తెలిసింది. అందుకే మీరు చెప్పే మాటలు వింటే అర్థమవుతుంది. మీతో ఆల్రెడీ ఏంజెల్స్ ఉన్నారు. వాళ్ళను మీరు మనస్ఫూర్తిగా నమ్మి ఎలాంటి ప్రశ్న అడిగినా చెప్తారు అని నేను చెప్తున్నాను. ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఏంజెల్స్ హెల్ప్ చేస్తారు. మరొక్క మాట, నా ఏంజెల్స్ నా మాట వింటున్న వాళ్ళందరికీ హెల్ప్ చేస్తారు. ఇప్పటి నుండి ఒకసారి ట్రై చేసి చూడండి. నన్ను ఫాలో చేస్తున్న అందరికీ ఎంతమందైనా ఉండని, నా మాట విని, నా మాట నమ్మి ఫాలో చేస్తున్న వాళ్ళందరికీ నా ఏంజెల్స్ హెల్ప్ చేస్తారు. మీ దగ్గర ఉన్న ఏంజెల్స్ జాగృతావస్థలో లేకపోతే వాళ్ళని జాగృతం చేయాల్సిన బాధ్యత నా ఏంజెల్స్‌ది. ట్రై చేయండి. ఖచ్చితంగా నా ఏంజెల్స్ ఈరోజు మీ మాట వింటారు. మీ ఏంజెల్స్‌ని జాగృతం చేస్తారు. నంబర్ 888 మీనింగ్. నంబర్ 888 మీనింగ్ అంటే ఎప్పుడైతే మనకు మాటికి 888 కనిపిస్తుంది. ఎక్కడ చూసినా 888 కనిపిస్తుంది అంటే కుప్పలు తెప్పలుగా మీ జీవితంలోకి రానుంది. ఏం రానుంది? ఏది అడిగితే అది వస్తుంది. డబ్బు కావాలా? డబ్బును అడగండి. ఈరోజు నేను అఫర్మేషన్స్ గురించి చెప్తానని చెప్పాను. రెస్పాన్స్ బాగుంది. సో రానున్న వీడియోలో అఫర్మేషన్స్ గురించి చెప్తా. ఏ నంబర్ కనిపించినప్పుడు ఎలాంటి అఫర్మేషన్ చేయాలి? అఫర్మేషన్ అంటే మాటికి అనుకోవడం. సరే, ఇప్పుడు 888 కనిపించింది. నేనేమనుకుంటాను? నాకు ఏది అవసరం ఉంది అదే గుర్తు చేసుకుంటాను. నాకు కుప్పలు తెప్పలుగా డబ్బు వస్తుంది, రానుంది. నేను ఆహ్వానిస్తున్నాను. నాకు అనంతమైన సంపద నా దగ్గరికి రానుంది. నేను అనంతమైన సంపదని ఆహ్వానిస్తున్నాను. 888 కనిపించిన వెంటనే నేను అనంతమైన సంపదని ఆహ్వానిస్తున్నాను. నేను అనంతమైన పరిష్కారాలను ఆహ్వానిస్తున్నాను. నా సమస్యలన్నిటికీ అనంతమైన పరిష్కారాలను నేను ఆహ్వానిస్తున్నాను అనుకోండి. ఖచ్చితంగా మీరు ఏదనుకుంటే అది మీకు తీరుతుంది. 111 వచ్చినప్పుడు మీరు నేను ఏదనుకున్నా జరుగుతది. ఖచ్చితంగా నాకు ఇది కావాలి, నాకు ఈ జాబ్ కావాలి, నాకు ఈ పని జరగాలి, నాకు ఒక 1,00,000 రావాలి. ఖచ్చితంగా 1,00,000 వస్తుంది. ఎందుకొస్తుంది? ఎలా వస్తుంది? వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి. 111 కనిపిస్తుంది. మీకు 1,00,000 కావాలనుకుంటే 1,00,000 నా దగ్గరికి రానున్నాయి. నా ఏంజెల్స్ నాకు 1,00,000 ఇస్తున్నారు అని అనండి. మీకు 1,00,000 మీ దగ్గరకొచ్చే మార్గం కనిపిస్తుంది. మార్గం మాత్రమే చూపించగలరు. ఇది మాత్రం క్లియర్. ఇది మాత్రం గుర్తుంచుకోండి. దీన్ని మర్చిపోకండి. ఎంత ఏంజెల్స్ మీకు వెన్నంటే ఉన్నా, మీకు ఎంత సహకరించినా మీరే స్వయంగా కష్టపడాలి. వాళ్ళు మీకు మార్గం చూపించగలుగుతారు. చూపించి మీకు అడుగుతారు. మీరు ఈ పని చెయ్యాలి. మీరు ఈ పని చేస్తే మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. మీ కోరిక తీర్చుకోవాలంటే మీరు ఈ పని చేయాలి. సరే, కొన్నిసార్లు మీ కోరిక బలంగా ఉంటుంది. కానీ మీకు ఆ పని చేయాలనిపించదు. అలాంటప్పుడు మీకు ఎన్నో రకాలుగా మోటివేట్ చేస్తారు. మీకు ఆ పని ఎందుకు చేయాలి? మీ కోరిక వల్ల మీకు ఏమి ఉపయోగం? ఇవన్నీ గుర్తు చేస్తారు. మీరు ఒక్కసారి ఏంజెల్స్‌తో కనెక్ట్ అయ్యారంటే ఆ సంతోషం ఒక రకంలా ఉంటుంది. మంత్ర సాధనలో ఇంద్ర పరీక్షలు ఎలా భరించాలి? అమ్మాయి, ఒక్కసారి మంత్ర సాధన చేస్తున్నావు అంటే నీకు గుండె ధైర్యం ఎక్కువ ఉంది అని అర్థం. ఈ గుండె ధైర్యం ఎక్కువ ఉంది, నువ్వు మంత్ర సాధన చేస్తున్నావు అంటే
నీ దైవము అన్ని విధాలా సహకరిస్తుంది. ఎన్ని పరీక్షలొచ్చినా అది నిన్ను ఇంకా మంచిగా చేయడానికి నీకా పరీక్షలు పెడుతుంది అనేది ఒకటి. ఎందుకంటే ఎన్ని దెబ్బలు తగిలితే ఒక ఒక రాయి అనేది శిల్పంగా మారుతుంది అనేది అందరికీ తెలుసు. సో, మంత్ర సాధన చేస్తున్న వాళ్ళకి అడుగడుగునా పరీక్షలుంటాయి. అది మన ఇష్టం. మన కోరిక ఎంత పెద్దదో అంత పెద్ద పరీక్షలొస్తాయి. సరే, మీకు పరీక్షలొద్దు. మీకు ఇంద్ర పరీక్షలతో భయమవుతుంది. కానీ మీరు సాధన చేయాలనుకుంటున్నారు. మీకు ఉత్తమ గతులు కావాలనుకుంటున్నారు. సో, అలాంటి టైంలో మీరేం చేయొచ్చు? హలో తులసి. అలాంటి టైంలో ఉత్తమ గతులు కావాలి. మీరు మంత్ర సాధన చేద్దాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు మీ కోరిక సింపుల్ ఉంది. మీకేం ప్రాబ్లమ్ లేదు. మీకు నెక్స్ట్ జన్మ బావుండాలి. ఈ జన్మలో మీ కర్మ కరిగిపోవాలి. సో, ఇంత సింపుల్ దానికి ఖచ్చితంగా మీకు ఇంద్ర పరీక్షలుండవు. భరించలేని ఇంద్ర పరీక్షలు ఖచ్చితంగా ఉండవు. మీరు డైలీ మీ పూజేదో, మీ సాధనేదో చేసుకోండి. మీ మీ దినచర్యలేమున్నాయో అవి చేసుకోండి. ఏం ప్రాబ్లమ్ లేదు. బట్ ఎప్పుడైతే మీకు ఒక కోరిక మనసులో తలెత్తుతుందో, నేను ఈ పూజ చేస్తున్నాను. దీనికి నాకు ఈ ఫలితం కావాలి. నాకు దైవ సహాయం కావాలి. దైవం తోడు కావాలి. నాకు సిద్ధి కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఇంద్ర పరీక్షలుంటాయి. ఒకటో క్లాస్ చదువుకున్న వాడికి, చదవాలి అనుకున్న వాడికి ఒకటో క్లాస్ వరకే ఉంటది పరీక్ష. డిగ్రీ చేయాలనుకుంటే డిగ్రీ పరీక్షే ఉంటుంది. ఇప్పుడు నా మట్టుకు నేను చెప్పాలంటే నేను నలుగురికి ఉపయోగపడాలి అని నేను తీసుకున్న సంకల్పము, నాకు అన్ని పరీక్షలు కూడా ఫేస్ చేయాల్సొచ్చింది. ఖచ్చితంగా ఉంటుంది పరీక్ష అనేది. పరీక్ష ఉంటేనే కొత్త విషయాలు తెలుస్తాయి. దైవం మీద నమ్మకము దృఢపడతది. ఈరోజు పిలిస్తే పలుకుతుంది అమ్మ. ఎలా పలుకుతుంది? ఎందుకంటే నేను అంత దృఢమైన నమ్మకాన్ని పెంచుకోగలిగిన. ఎలా? ఎన్నో ఇంద్ర పరీక్షలు ఎదుర్కొంటే తప్ప అమ్మవారి మీద అంత భక్తి నాలో పెరిగేది కాదేమో. ఇది సాధారణంగా పరీక్షకు భయపడడము అన్నది చేయకూడదు. దైవాన్ని నమ్మినం, పూర్తిగా నమ్మినం అన్నప్పుడు దైవానికి సరెండర్ అయిపోవాలి. పూర్తిగా చేసేది, చేయించేది అంతా దైవమే అనుకుంటే ఖచ్చితంగా మీకు పరీక్షలనేవి ఇబ్బంది పెట్టవు. ఎప్పటి వరకైతే మీరు చేస్తున్నారు, ఇది మీరు అని అనుకుంటారో అప్పుడే మీకు ఇబ్బంది ఉంటుంది. కానీ మీరు చేసేది మీ ఇంద్ర పరీక్ష అప్పటికప్పుడు మాయమైపోతుంది. ఇక మీదట మీకు వచ్చిన ఇంద్ర పరీక్షల్లో ఒక్క పని చేయండి, చిన్న పని. ఎప్పుడు మీకు ఇది ఏదో పరీక్షలా ఉంది అన్నప్పుడు ఈ పరీక్ష ద్వారా మీరు ఏం నేర్చుకోవాలని మీ దైవం అనుకుంటుంది, ఈ పరీక్ష పాస్ అయితే మీకు ఎలాంటి జ్ఞానం రానుంది అనేది ఆలోచించండి ముందుగానే. మీ పరీక్ష అక్కడికే ఖతమైపోతుంది. ఎందుకంటే మీకు ఏది నేర్పడానికి మీకు ఆ పరీక్ష వచ్చిందో అది మీరు నేర్చుకున్నట్టే. నేర్చుకోవడమే ముఖ్యం. నేర్పడానికే పరీక్ష. పరీక్ష అంటే అది మంచిది కాదు అనుకోకూడదు. ఖచ్చితంగా పరీక్ష ఉండాలి. పరీక్ష ఉంటేనే మన సామర్థ్యము, మన శక్తి మనకు తెలుస్తుంది. సో, ఇంద్ర పరీక్షలు వస్తున్నాయి అంటే మీ దగ్గర ఏదో సామర్థ్యం ఉంది అని అర్థం. మీరు గొప్పగా ముందుకెళ్ళబోతున్నారు అని అర్థం. అప్పుడే మీకు ఇంద్ర పరీక్షల దగ్గరకొస్తాయి. సరేనా అమ్మాయి తులసి? ఇంద్ర పరీక్షలుంటే ఇప్పటి నుండి భయపడకు. బయటపడే మార్గం ఏంజల్స్‌ని అడుగు, ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళు చెప్పిన ఆన్సర్స్‌ని ఫాలో అయిపో. మంచి సాధనలో మంచి ఉన్నతిని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ ఛానల్ పేరే శ్రీమాత్రే నమః ఉంది. నేను ఈరోజు నా వేరే అకౌంట్ నుండి సబ్స్క్రైబ్ చేసుకుంటాను నీ ఛానల్‌ని. ఇంకా అమ్మాయి చెప్పాలి. ఇంకా ఏమైనా ఉందా? మన ఛానల్‌లో చాలా మంది అమ్మాయిలే ఉన్నారు. అబ్బాయిలు తక్కువ. ఇంకా ఎవరెవరు ఆన్‌లైన్‌లో ఉన్నారో ఏంజెల్స్ గురించి, మంత్ర సాధన గురించి మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయో మనసులో చెప్పండి. నేను ఈరోజు ముందుకొచ్చాను కదా! ఖచ్చితంగా మీ ఆన్సర్స్‌కి, మీ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. ఇంకా మిగతా అంతా చెప్పేది నేను కాదు, అమ్మ దుర్గమ్మ చెప్తుంది. ఆమె చెప్తుంది. అంత నమ్మకం నాకుంది. ఈరోజు ఇంత ధైర్యం చేశాను అంటే ఆ దుర్గమ్మ మీద నమ్మకమే. నాపై నాకు నమ్మకం లేదు. ఎందుకు అంటే నేను సాధారణ మనిషినే. నాకు అతీత శక్తులున్నాయి అని అనుకోవడం లేదు. అందరి ప్రశ్నలకు సమాధానం ఇయ్యగలుగుతాను అన్న ఆలోచన లేదు. సో, మీరు అడగండి, మీకు నేను చెప్తాను. మీరు మీ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఉన్న ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేయండి.
సమాధానము అమ్మ చెప్తుంది. ఇంకా నెగెటివ్ ఎనర్జీ బారిన పడిన వాళ్ళు, సాధకులు, అమ్మ మీద పూర్తిగా నమ్మకంతో సాధన కొనసాగిస్తూ ఉండండి. అమ్మ ఖచ్చితంగా ఆ దుష్ట శక్తులను అతి త్వరగా మీ నుండి దూరం తెస్తుంది. సరే, ఎన్నో రకాల సాధనలు ఉంటాయి. మరి ఎలాంటి సాధన వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటే, ఏ సాధన చేసినా ముందుగా చేయాల్సిన సాధన ఏంటి? ఈ ప్రశ్న చాలా మందికి వస్తుంది. ముందుగా చేయాల్సిన సాధన శివుడి సాధన. ఖచ్చితంగా శివ సాధన, శివ పంచాక్షరి సాధన చేసి తీరాల్సిందే. ఎందుకు? శివానుగ్రహంతోనే సర్వసిద్ధులు, సర్వదేవతలు పలుకుతారు. నార్మల్‌గా మన అందరికీ తెలుసు, పూర్తి సృష్టి అనేది దైవాధీనం ఉంది. బట్ దైవం అనేది మంత్రాధీనం ఉంటుంది. ఎందుకు? మంత్రం పిలిస్తే, మంత్రం అంటే ఖచ్చితంగా దైవంకు పలకాల్సొస్తుంది. అది రూల్. దైవము మంత్రానికి ఖచ్చితంగా పలుకుతుంది. ఈ పూర్తి సృష్టి దైవానికి పలికితే, దైవం మాత్రం మంత్రానికి పలుకుతుంది. మంత్రానికి చింతకాయలు రాలుతాయా అంటారు. రాలడం అనేది గతంలో జరిగిన విషయం. ఖచ్చితంగా మంత్రానికి చింతకాయలేంటి, చుక్కలు కూడా రాలుతాయి. రాలాలనుకుంటే, రాలించాలనుకుంటే అంత సిద్ధి పొంది ఉండాలి, అంత శక్తి సంపాదించి ఉండాలి. ఖచ్చితంగా అయితది. అనుకున్న పని అయితది. అమ్మ, ఈ పూజలు చేసినా కలిసి రావడం లేదు, అనుకున్నవి జరగడం లేదు, ప్లీజ్ రెస్పాండ్. లక్ష్మి, అమ్మ, ఈ లక్ష్మి, ఒక్క మాట తెలుసుకో అమ్మా. నువ్వు పూజలు చేసినా కలిసి రావడం లేదు, ఎంత ఏదనుకున్నా కలిసి రావడం లేదు అని అనుకుంటున్నావు అంటే, ఖచ్చితంగా ఏదో నీ మనసులో ఉన్న అనుమానమో లేదా దుష్టశక్తి ప్రభావమో నీ లైఫ్‌లో ఉండాలి. ఖచ్చితంగా నేను 100% చెప్పగలను ఇది. ఎందుకు అంటారా? నెగెటివ్ ఎనర్జీ మనతోనే ఉంటే మనం ఏది చేసినా దాన్ని చెడగొడుతుంది. ఖచ్చితంగా చెడిపోతుంది. చెడిపోయింది అనంటే అందులో పూర్తి ఫలితం కాదు, కొంచెం ఫలితం కూడా రాదు. చెడిపోయింది అంటే ఫలితం రావడం అన్న విషయమే ఉండదు. సరే, ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఎంతో ప్రయత్నం చేసి, ఎన్నో పూజలు చేసి అలసిపోయాం, ఇక మాతోని కాదు అన్న పరిస్థితి వచ్చిన తర్వాత మీరు ఏదైనా ఒక మీ ఇష్ట దైవం అంటే మనస్ఫూర్తిగా మీరు ఆ దైవాన్ని నమ్మగలగాలి. అలాంటి నమ్మకం ఉన్న దైవానికి సరెండర్ అయిపోండి. శరణాగతి చేసేయండి. మీకు నేను రాసి ఇవ్వగలుగుతాను. 7 డేస్‌లో మీకు మీ దైవం పలుకుతుంది. 7 డేస్‌లో మీకంతా మంచి జరగడం మీరే గమనిస్తారు. ఒక్కసారి శరణాగతి చేసి చూడండి. మీ ఇష్ట దైవానికి శరణాగతి చేసి చూడండి. ఎలా శరణాగతి చేస్తారు? శరణాగతి అంటే, ఈ జీవితము నా చేతితో నేను నడిపించి, నేను మోసపోయాను, నేను గెలవలేకపోయాను, నేను ఓడిపోయాను. అమ్మా, బాపు, ఏది చేస్తారో మీ ఇష్టం. ఇంకా మీరు ఏ దైవాన్ని నమ్ముతున్నారో మనస్ఫూర్తిగా వాళ్ళకు ఒక్క మాట చెప్పండి. ఇక నాకు నచ్చినట్టు నేను చేసి ఓడిపోతున్నాను, నా జీవితాన్ని ఎలా బాగు చేస్తారో ఇక మీ చేతిలో ఉంది, నేను అప్పచెప్తున్నాను. నా పూర్తి బాధ్యత మీరు తీసుకోండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. ఇక మీదట నా జీవితం మీద నా కంట్రోల్ కాదు, మీ కంట్రోల్ ఉంటుంది అని నేను నమ్ముతున్నాను అని మీరు ఒప్పుకోండి. మీకు 7 డేస్, వారం కాదు. ఎందుకంటే నమ్మకం తీసుకోవడానికి కూడా టైం పడుతుంది. దేవుడికైనా మిమ్మల్ని నమ్మాలంటే టైం పడుతుంది. దేవుడు మిమ్మల్ని నమ్మిన తర్వాత ఆ నమ్మకము నిలుపుకోవాల్సిన బాధ్యత మీ దగ్గరే ఉంటుంది ఖచ్చితంగా. ఆ దైవానికి, మీ దైవానికి ఎలాంటి పరిస్థితులు బాగుంటాయి అనుకుంటారో, ఎలాంటి పద్ధతులు ఉంటాయో, మీరు ఎలాంటి పద్ధతుల్లో వాళ్ళని ప్రసన్నం చేసుకుంటున్నారో అవిటి కొనసాగించండి లైఫ్ లాంగ్. ఏం ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా మీ దైవం మీకు జీవితాంతం పలుకుతుంది. ఎట్లా పలుకుతుంది అంటే, మీరు సరెండర్ చేయండి. ఖచ్చితంగా ఈరోజు మీ మనసులోనే, ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీ దైవానికి మీరు సరెండర్ అయిపోండి. కంప్లీట్ గా శరణాగతి చేయండి. నాకు నచ్చినట్టు నిర్ణయం తీసుకొని చెడిపోయాను, నాతో కాలేదు, నేను బాగుపడలేదు, నాకు నచ్చినట్టు చేసి నేను ఇన్ని రోజులు బాగుపడలేదు, ఇక నాతోని ఏదీ కాదు, బస్ నేను ఇంతే, నీకు పూజ చేస్తానా, నేను గుర్తు చేసుకుంటానా, నేను నలుగురికి మేలు చేస్తానా, మీకు నచ్చిన కమిట్మెంట్స్ మీ దైవానికి చెప్పి, నేను ఇక మీదట మీ కంట్రోల్లో బ్రతకాలనుకుంటున్నాను, నా జీవితాన్ని బాగు చేసే బాధ్యత మీది అని మనస్ఫూర్తిగా నమ్మండి. 7 డేస్‌లో, ఈ శుక్రవారం ఈ మాట వింటున్నారు, నెక్స్ట్ శుక్రవారం సరికి మీ దైవం మీ కంట్రోల్ తీసుకొని
మీకు మంచి మార్గం చూపిస్తుంది అన్న నమ్మకం, గట్టి నమ్మకం నా దగ్గర ఉంది. చలో లక్ష్మి గారు, మీ ప్రశ్నకు సమాధానం దొరికిందనుకుంటున్నాను. స్వాతి, నాకు జాబ్ లేదు, బిజినెస్ రన్నింగ్ లేదు, ఏం చేయాలి? ఎప్పుడైనా ఒక దుష్టశక్తి, దైవాన్ని నమ్మాము అంటే దుష్టశక్తి ఉంటుంది. దుష్టశక్తి ఎలా సృష్టించబడుతుంది? ఒకటి, దుష్టశక్తి అంటే ఎవరైనా చేసి ఉండాలి. ఎవరైనా చేసి ఉండాలంటే ఏం చేస్తారు? చేతబడులు చేస్తుంటారు. సరే, ఇప్పుడు దానికోసము మాట్లాడి ప్రయోజనం లేదు. ఎందుకంటే చేతబడికి విరుగుడు అనేది ఈ కాలంలో దొరుకుతుందా అంటే అదొక అనుమానమే. సరే, మరి అలాంటి పరిస్థితి ఉన్నా, ఎలాంటి పరిస్థితి ఉన్నా బయట పడడం ఎలా అనే విషయం తెలుసుకుందాం. ఇంకొకటి, ఎందుకు మనకు చెడు కర్మ, చెడు శక్తి ఇబ్బంది పెడుతుంది? మరి చెడు కర్మ నుండి బయటపడడానికి ఏం చేయాలి? నిత్యం శివార్చన చేయండి. శివాభిషేకం, శివార్చన మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి. మీ చెడు కర్మ, అదేదో విన్నాం కదా, రావణాసురుడు పొద్దున్న లేస్తాడు, అభిషేకం చేస్తాడు, రాక్షసుడిలా డే మొత్తం గడుపుతాడు. తెల్లారు లేస్తాడు, మళ్ళీ అభిషేకం చేస్తాడు, డే మొత్తం రాక్షసుడిలా గడుపుతాడు. అయినా వెళ్ళిపోయింది జీవితం. అతడు పాపాలు చేస్తున్నాడు, అతడికి రాలేదు పని. ఏం చేయాలో అంటే దైవానికి కూడా అర్థం కాదు. ఎందుకంటే శివాభిషేకం చేసుకుంటే కర్మ కరిగిపోతుంది. ఒక్క బిల్వపత్రం పెడితే కోటి కన్యా మహాదానం ఏక బిల్వం శివార్పణం. కోటి కన్యలను దానం ఇచ్చిన ఫలితం కావాలంటే శివాభిషేకం చేయాలి. అది చేసినప్పుడు ఒక పువ్వు, ఒక ఆకు శివుడికి సమర్పించినప్పుడు మీరు నమ్మాలి. కోటి కన్యల దానం ఇచ్చిన ఫలితము అని నేను చదివా, నేను విన్నా. ఖచ్చితంగా నేను ఒక ఆకు పెడుతున్నాను, నేను ఒక బిల్వ దళాన్ని శివుడికి సమర్పిస్తున్నాను అంటే నేను కోటి కన్యలను దానం ఇచ్చిన ఫలితాన్ని పొందుతున్నాను అని మీ మనసు నమ్మాలి. మీ అంతరాత్మనే నమ్మాలి, ఇంకెవరో కాదు నమ్మాల్సింది. మీ అంతరాత్మ నమ్మింది అంటే ఖచ్చితంగా అది నిజమే అవుతుంది. సరే, కర్మ కరగాలి అంటే ఇలా శివాభిషేకం అనేది కంప్లీట్గా జీవితాంతం చేస్తాము అని ఒక సంకల్పం తీసుకోండి. ఎవ్రీ మండే గుడికి వెళ్తారా? లేదా మీరు ఇంట్లోనే జపం చేస్తారా? లేదా శివుడి పేరు మీద ఉపవాసం చేస్తారా? లేదా శివుడి పేరు మీద ఏదైనా దానం చేస్తారా? ఎన్నో రకాలు ఉన్నాయి. దైవాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే ఎంత ఈజీ, సులువుగా అంటే అతి సులువుగా ప్రసన్నమయ్యేదే దైవం. ఈ రోజు ఇన్ని పూజలు చేసినా ఫలించట్లేదు అంటే భక్తిలో లోపం ఉందన్నట్టే, కానీ దైవంలో లోపం ఉండదు, ఎప్పుడూ ఉండదు. నీకు ఎంత కుదిరితే అంతనే చెయ్యి, ఎంత వీలైతే అంతనే మొక్కు, బట్ మొక్కింది చెయ్యి, అనుకున్నది చెయ్యి. దైవానికి ఏదో సమర్పించాలి అని అనుకున్నావు, సమర్పించేసేయి. నీ స్తోమతకు లేనిది నువ్వు కోరకు, స్తోమతలో లేనిది అనకు, అవసరం లేదు. దైవం నీ నుండి భక్తిని, నిర్మలమైన భక్తిని మాత్రమే కోరుకుంటాడు. ఎప్పుడైనా సరే మనతోని కుదరనివి, మనం చెయ్యనివి కమిట్మెంట్స్ దైవానికి ఇవ్వకూడదు. సరే ఇచ్చారు కానీ దాన్ని తీర్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఎలా సరెండర్ అయిపోండి. నేను అనుకున్నాను కానీ నాతో కాలేదు, సారీ, నేను చేయలేకపోతున్నాను, నేను ఇలా చేస్తాను అనుకున్నాను నీ కోసం కానీ నేను చేయలేకపోతున్నాను. లేదా ఇంకో మార్గం, నేను ఇలా చేస్తాను అనుకున్నాను, నేను మాట ఇచ్చాను కానీ చేసే పరిస్థితి లేదు, ప్లీజ్ కల్పించండి. మీ దైవాన్ని మనస్ఫూర్తిగా మనసులోనే ప్రార్థించండి. నేను ఇలా చేస్తాను అనుకున్నాను, నాకు ఆ పరిస్థితి రాలేదు, నేను చేయలేకపోతున్నాను, మీరే అనుగ్రహించండి, మీరే చేయించుకోండి. చేయించుకునేది మీరు, చేసేది మీరు, ఎలా కలిసి వచ్చినది మీరే అని చెప్పేసి ఖచ్చితంగా మీరు మనసులో నమ్మకంతోనే అనుకోండి. మీ దైవం అప్పటికప్పుడు మీకు పరిష్కారం చూపించకపోతే నన్ను అడగండి, సరేనా? కర్మ వల్లనే ఏదైనా ప్రాబ్లం అనేది ముందుకు వస్తుంది. సో బిజినెస్ అయితే లేదు, జాబ్ లేదు అంటే అది ఒక రకమైన కర్మ. ఆ కర్మను తొలగించుకోవాలంటే శివాభిషేకం ముఖ్యం. శివాభిషేకాన్ని జీవితంలో ఒక భాగం చేసుకోండి. అన్నీ కలిసి రావడం మీరు చూస్తారు, గమనిస్తూ ఉంటారు. మీ ఇష్ట దైవంతో పాటుగా శివాభిషేకం అనేది ఒక కండిషన్ లా చూసుకోండి. ఇది ఒక కండిషన్, నేను ఇది చేయాల్సిందే, ఇలా స్ట్రిక్ట్ గా నేను సోమవారం అనేది ఇది చేస్తాను అనేది కంపల్సరీ ఒకటి ఫిక్స్ చేసుకోండి. శివుడికి మీరు చేయగలిగిన సేవ, ఒక పూట టిఫిన్ బ్రేక్ఫాస్ట్ మానేయండి, ప్రాబ్లం లేదు. మీరు టెంపుల్కి వెళ్ళలేరు, మీరు ఏదో చేయలేరు, ప్రతి సోమవారం బ్రేక్ఫాస్ట్ మానేయండి ఖచ్చితంగా. మీకు పంచభక్ష పరమాన్నాలు ముందుకొచ్చినా ఈ రోజు సోమవారం నేను బ్రేక్ఫాస్ట్ చేయను, నేను అలా అనుకున్నాను, మానేస్తున్నాను, శివ నేను ఇంతే చేయగలుగుతాను, నీ గురించి నాకు ఇంతకు మించి కాదు, కానీ నేను ఇది చేస్తా, లైఫ్ లాంగ్ చేస్తా అనుకోండి.
మీకు ఎలా నెరవేరదో నాకొచ్చి చెప్పండి మళ్ళీ. నేను వింటా. ఎందుకంటే అతి సులభ ప్రసన్నుడు దైవం. ఈ దేవుడు, ఆ దేవుడు నేను. మనస్ఫూర్తిగా భక్తితో పిలిస్తే ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం ఇస్తారు. ఎలాంటి వాళ్ళకైనా పలుకుతాడు. ఎలాంటి వాళ్ళకైనా అంటే నిజంగా ఎంత నీచమైన పనులు చేసిన వాళ్ళకైనా దైవం పలుకుతుంది. కానీ ఎలాంటప్పుడు? ఎప్పుడు పలుకుతుంది? ఇక మీదట నేను మంచిగా బ్రతుకుతాను అని ఒక్క కండిషన్ మీకు చెప్పుకోవాల్సుంటుంది మీ దైవానికి. ఒకే కండిషన్. ఇక మీదట నేను మంచిగా బ్రతుకుతాను. నా గురించి నేను మంచిగా బ్రతుకుతూ నలుగురికి నేను ఉపయోగపడతాను అని ఒక్కసారి మీరు ఖచ్చితంగా మీ దైవానికి చెప్పుకోండి. మీరు ఆ క్షణం వరకు చేసిన పాపము, దోషము, కర్మ అంతా పటాపంచలైపోతుంది. థ్యాంక్ యూ అమ్మాయి తులసి. నీకులాగా నీ పేరు మంచిగుంది. వింటేనే తృప్తిగా ఉంది. తులసి అన్న పేరు చాలా బావుంది. నీకు ఆ అమ్మవారి దయ సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ క్షణం నుండి నా ఏంజెల్స్ నీతో ఉండి నీకు మార్గదర్శనం చేస్తారు. నీ ఏంజెల్స్ జాగృతం లేకపోయి ఉంటే వాళ్ళని జాగృతం కూడా చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్స్. సరేనా? ఎలాంటి వ్యక్తులైనా ఎంత నీచులకైనా మారే అవకాశం దైవం ఇస్తుంది. మనం ఎలాంటి వాళ్ళము? మనకు దైవం సహాయం దొరుకుతుందా? ఇలాంటి ప్రశ్నలే పెట్టుకోకండి. కలియుగం మంచిగా బ్రతకడం అంటే అందరితోని కాదు. కానీ తప్పు తెలుసుకున్న తర్వాత తప్పు అని మనం ఒప్పుకోవడమే ముఖ్యం. ఎవరో కాదు శిక్షించేది. కాలము, కర్మ, సమయం ఖచ్చితంగా శిక్షించుతుంది. దైవం వదిలేసిన మన కర్మ పట్టుకుంటుంది అంటారు. కానీ శివాభిషేకం వల్ల కర్మ కూడా తొలగిపోతుంది. ఖచ్చితంగా తొలగిపోతుంది. దీనిలో అనుమానమే లేదు. మీరు సరే, ఇప్పుడు అమ్మవారి భక్తి చేస్తున్న వాళ్ళకి భైరవుడు ఎలా సహకరిస్తాడు? ఎలా భైరవుడిని సహాయం తీసుకోవాలి? ముందుగా అమ్మవారి కన్నా ముందుగా ప్రసన్నమయ్యేది భైరవుడే. భైరవుడిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ప్రతి చిన్న పిల్లలు అంటే ఒక 6-7 ఇయర్స్ చిన్న పిల్లలు సాధన చేస్తున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. 6-7 ఇయర్స్ పిల్లలకి భైరవ స్వరూపంగా ఒక్కసారి 9 మంది చిన్న పిల్లలకి, అబ్బాయిలకి కూర్చొని భోజనం పెట్టి వాళ్ళకు నచ్చిన ఏదో పెన్నో, పెన్సిలో ఏదో ఇచ్చి వాళ్ళకు తృప్తి అనిపించేలా చేయండి. మీకు భైరవుడు ప్రసన్నమైపోతాడు. అంతే. ఇంత సింపుల్. ఇందులో ఏది లేదు. మీరు దేవీ భక్తి చేస్తున్నారు. శక్తి స్వరూపాన్ని పూజిస్తున్నారు. దశమహా విద్యలైనా సరే మీరు చేసేది. శక్తి స్వరూపాన్ని మీరు పూజిస్తున్నారు అంటే మీకు భైరవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అత్యంత అవసరం. ఎలా ప్రసన్నం అవుతాడు? చాలా సింపుల్. ప్రతి చిన్న పిల్లాన్ని మీరు భైరవ స్వరూపంగా చూసి వాళ్ళకు తృప్తి చేయండి. ఒక్కసారి వాళ్ళకు భోజనం పెట్టి తృప్తి చేయండి. మీకు అమ్మవారు ఇట్టే ప్రసన్నమైపోతుంది. ట్రై చేసి చూడండి. నేను చెయ్యని విషయాలు, నేను చూడని విషయాలు, నేను చదవని విషయాలు, నిజం కాని విషయాలు నేను చెప్పా. నేను తెలుసుకొని నమ్మకము ఉన్న విషయాలు మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. సరే, ఇంకా ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే ప్లీజ్ చెప్పండి. నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లేదంటే ఇది చాలా టైం అయిందనుకుంటాను. ఇంకా క్లోజ్ చేసేద్దాం ఈసారి ఈ స్ట్రీమ్‌ని. సరిపోయింది. ఈ క్షణం నుండి నా ఏంజెల్స్ మీకు తోడుండి, మీకు రక్షణని, మీకు మంచి మార్గాన్ని, మంచి అవకాశాలని ఇస్తారని నమ్ముతున్నాను. ఇంకా ఏదైనా ఉంటే ఏదైనా ప్రశ్న ఉంది అంటే చెప్పండి. దానికి ఆన్సర్ చూద్దాము. ఈ ఛానల్‌లో వీడియోస్ చూడండి. చాలా వరకు మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరుకుతాయి. ఈ ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా క్వెషన్ ఉన్నా చెక్ చేస్తున్నాను. చలో ఈ రోజుకి ఇంతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బై బై.